మారూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్ మమత, ఎంపీటీసీ వెంకటలక్ష్మి అక్రమాలపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేసిన రాప్తాడు ఎస్సీసీఎల్ టీడీపీ అధ్యక్షుడు గంజి నరేష్. అనంతపురం జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్కు రాప్తాడు మండలం మారూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్ మమత, ఎంపీటీసీ వెంకటలక్ష్మి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గంజి నరేష్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గంజి నరేష్ మాట్లాడుతూ రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నేత చెన్నారెడ్డి భార్య అయిన అంగన్వాడీ టీచర్ మమత, చెన్నారెడ్డి తల్లి అయిన ఎంపీటీసీ వెంకటలక్ష్మి తదితరులు అత్తాకోడల్ని ఇద్దరినీ కూడా ఒకే ఇంట్లో ఉంటారని, డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేపట్టుకున్నారని, అయితే ఈ ఇంటి ముందు వైపు ఫోటో తీయించుకొని అంగన్వాడీ టీచర్ మమత వెనుక వైపు ఫోటో తీసుకొని ఎంపీటీసీ వెంకటలక్ష్మి ఇద్దరు కూడా హౌసింగ్ నుంచి ఇల్లు మంజూరు చేయించుకొని డబ్బులు కూడా డ్రా చేసుకోవడం జరిగిందని, ప్రజాధనాన్ని దోచుకున్న ఇలాంటి అంగన్వాడీ టీచర్ మమత, ఆమె అత్తయ్య ఎంపీటీసీ వెంకటలక్ష్మికి దర్యాప్తు చేపట్టి ప్రజాధనాన్ని కాజేసిన ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అంగన్వాడీ మమత, ఎంపీటీసీ వెంకటలక్ష్మమ్మ అత్తాకోడలు ఇద్దరు కూడా ఉపాధి హామీ పథకానికి వెళ్ళినట్లు నమోదు చేయించుకొని ఉపాధి హామీ కూలీలు కూడా వారు బ్యాంకులో జమ చేయించుకోవటం జరిగిందని, వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం ఇవ్వటం జరిగిందని రాప్తాడు నియోజకవర్గం టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గంజి నరేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, పవన్, సురేష్, వెంకటేష్, చిన్న కదిరప్ప, కరుణాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. పేదలకు రావాల్సిన డబ్బులు వీళ్ళ స్వలాభాలం కోసం ఫీల్డ్ అసిస్టెంట్లని కూడా ఇబ్బంది పెట్టి ఈయన తప్పులన్నీ వాళ్ళపైన నెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. పైన యాక్షన్ తీసుకోవాలో వాళ్ళపైన విచారణ జరిపించండి. అదేవిధంగా ఆమెకి అంగన్వాడీ టీచర్ అయి ఆమెకు సాలరీ పడుతూ అదేవిధంగా పేదలకు రావాల్సిన డబ్బులు, ఉపాధి డబ్బులు ఈఎం అకౌంట్లకి ఇవి కూడా అకౌంట్లోకి పడడం జరిగింది ఆమెకి. అదేవిధంగా తక్షణమే కలెక్టర్ సార్ గారు వాళ్ళని ఆమె పైన యాక్షన్ తీసుకోవాలి, చెన్నారెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా డూప్లెక్స్ ఇల్లు కట్టడం, పేదలకు రావాల్సిన ఉపాధి డబ్బులు డూప్లెక్స్ ఇల్లు కట్టడము చూడండి, ఇది ఒక వాకిలి ఒక పక్క పెట్టడం, డూప్లెక్స్ ఇల్లు కట్టాడు. దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ సార్ గారికి మేము ఇవ్వడం జరిగింది. కలెక్టర్ సార్ గారు కూడా మేము తక్షణమే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసినారు. అదేవిధంగా అధికారులకు ఒకటే చెప్తున్నా, మండలంలో ఉన్న అధికారులు మీరు కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.